వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్లో చూస్తే ట్రాఫిక్ రూల్స్ అనేవి సరిగా పాటించట్లేదని చెప్పేసి సర్వత్రా అందరూ అనుకుంటున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పలువురు అంటున్నారు. ఈ క్రమంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి. అవేంటి అనే విషయాన్ని దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయన్ గారు, మనం ఆల్రెడీ అనుకుంటాం ట్రాఫిక్ పెద్దగా సీరియస్గా లేదు, మనకు 10 to 20% అసలు హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాం కదా. కొత్త చట్టాలు వచ్చాయి అని అంటున్నారు. దాని గురించి వివరాలు ఏంటి? భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం క్రితం దాని ప్రకారంగా సెక్షన్ 280 అండ్ 80A అండ్ 177 మోటార్ వెహికల్ చట్టం కింద ప్రజెంట్ మొత్తం నిబంధనలన్నీ మార్చేశారు. అండ్ ఫైన్ సిస్టము, శిక్షలు అన్నీ కూడా పెంచేశారు. దీనివల్ల యాక్చువల్గా చెప్పాలంటే భద్రత కొంచెం ఎక్కువే పెరిగిందని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ వీళ్ళు చేసినటువంటి చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ రెడ్ లైట్ దగ్గర సిగ్నల్ ఉల్లంఘన చేసే వాళ్ళకి ఇంతకుముందు 100 తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 500. ఓకే, రెడ్ లైట్ ఇట్లా పడింది టైంకి, చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకి పోవాలని చూస్తారు. అంటే కొంచెం ఆగొచ్చు, నష్టమేం లేదు, లాస్ట్ ఇయ్యని వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ అలాగే సాధారణ ఉల్లంఘన, క్యాజువల్గా అంటే ఇప్పుడు ఎవరైనా ఆపినా కూడా ఆగకుండా పోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా 100 ఉండేది, ఇప్పుడు అది కూడా 500 అయింది బేసికలీ. అండ్ నెక్స్ట్ లైసెన్స్ లేకుండా బండి నడపడం. లైసెన్స్ లేకుండా బండి నడిపితే గతంలో 1000 రూపాయలు ఉంది, గతంలో 500 ఉంది, ఇప్పుడు దాన్ని 2000 చేశారు. ఓకే, అంటే నువ్వు ఆపితే ఎక్కడన్నా లైసెన్స్ లేకపోతే. నెక్స్ట్ ఆ తర్వాత అథారిటీ రూల్స్ అతిక్రమించిన, ఇంతకుముందు 500 ఉండే, ఇప్పుడు 2000 చేశారు. అంటే 4 times 5 times పెంచేశారు మిగతావన్నీ కూడా. నెక్స్ట్ మద్యం సేవించి వాహనాలు నడపడం, గతంలో 2000 ఉండే ఫీజు, ఇప్పుడు అది 10,000 అయ్యింది. ఓకే, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికావంటే 10,000 పైగా లైసెన్స్ పూర్తిగా రద్దు. అండ్ నెక్స్ట్ ఇంకా దానికి శిక్ష కూడా ఉంది, శిక్ష ప్లస్ ఫైన్ రెండు, అయితే ఇది లేకపోతే అది అన్నట్టు ఏం లేదు, అంటే డబ్బులు పడేసిపోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ అలాగే ప్రమాదకరంగా వాహనాలు నడపడం, దీనికి కూడా గతంలో 2 ఉండే, ఇప్పుడు 5 చేశారు. ప్రమాదకరంగా నడపడం ఎవడున్నా లేకుండా ఇష్టం ఉన్న ర్యాష్ డ్రైవింగ్ చేసి అటు ఇటు తన్నుకుంటే పోతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది. నెక్స్ట్ హెల్మెట్ లేకపోతే గతంలో 100, ఇప్పుడు 1000 చేశాడు. 1000 ప్లస్ 3 months లైసెన్స్ రద్దు, 3 నెలల వరకు నువ్వు రోడ్డు మీదకి రావద్దు. ఓకే, కొంచెం స్ట్రిక్ట్ అయింది మరి. అంటే మరి హెల్మెట్ని అంటే మనకి సాయిధరమ్ తేజ్ లాంటి సెలబ్రిటీస్కి ఏదో అయితే తప్ప మనకు హెల్మెట్ గురించి తెలియట్లా. ఎవడో సాధారణ ఎన్నో యాక్సిడెంట్స్ అయినా సరే పట్టించుకోవట్లేదు, కానీ అట్లీస్ట్ సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ఉన్నా కూడా అంత డ్యామేజ్ అయింది, లేకుంటే అవుటే స్మాష్ అవుట్. అంటే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నామంటే, నెంబర్ 1 సెలబ్రిటీ కూడా 10 మందికి తెలుసు, నెంబర్ 2 ఆయన వాడే హెల్మెట్ అందరు వాడే 500 అయితే ఉండదుగా. అవును, కనీసం క్వాలిటీ రేంజ్ హెల్మెటే, ఒక 10,000 హెల్మెట్ 5,000 మించి హెల్మెటే వాడతాడు. అవును, ఆ హెల్మెటే నీ ప్రాణాలు కాపాడలా. సూపర్ మార్కెట్లో కొనే 500 హెల్మెట్ నీకేం కాపాడుద్ది, అయినా సరే పెట్టుకో, నీ సేఫ్టీ అని చెప్తున్నారు. దానికి చాలా సీరియస్గా ఇప్పుడు దాన్ని ఉన్న 100 రూపాయలని 1000 చేయడం, 3 months లైసెన్స్ అయితే రద్దు. అదే సాయిధరమ్ తేజ్ విషయంలో ఏంటంటే అంత కాస్ట్ ఇది పెట్టుకుండు కాబట్టి అసలు బతికాడు, లేకుంటే అసలు చౌదాగా వెళ్ళి వచ్చాడు అంటారు. అవును, మిగతా హెల్మెట్లు ఎంతసేపు సార్ అయినా సరే పెట్టుకోవాలి. కనీసం ఇట్లా పడితే తల తాకుండా ఉంటుంది కదా, ఆ రేంజ్ లో పడకపోయినా. అవును. నెక్స్ట్ ఈ తర్వాత రేసింగ్, హై స్పీడ్తో వాహనాలు నడిపితే గతంలో 500 ఉండే, ఇప్పుడు 5,000 చేసేసారు. ఊరికే ఇప్పుడు సిగ్నల్ అట్లా ఉంటే జై అని ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు మధ్యలోకి వెళ్ళి, ఏదో వాళ్ళకి వీళ్ళకే పెద్ద పని ఉన్నట్టు వెళ్తా ఉంటారు. అది నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, గతంలో 100 ఉండే, ఇప్పుడు 1000. ఇది ఈ మధ్య కాలంలో ఏంటంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రతి కారు కూడా సీట్ బెల్ట్ పెడితే సౌండ్స్ చేస్తుంది. సో తెలుస్తుంది చాలా మందికి, కొంతమంది నువ్వు ఎంత అరిచినా నేను పెట్టుకోను అన్నట్టుగానే వెళ్తున్నారు. సీట్ బెల్ట్ కూడా పెడుతున్నారు కదా, అది కూడా ఎక్కువైంది ఈ మధ్య, దొరుకుతున్నాయి బయట. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వస్తుంది కాబట్టి అది పెట్టేసుకొని సౌండ్ రాకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ఉంది. అండ్ నెక్స్ట్ అట్లాగే ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 జరిమానా. ఇంతకుముందు దీనికి ట్రిపుల్ రైడింగ్ జరిమానా ఏం లేదు, 4 కొట్టి పోరా అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా 1200. ఓకే, అంటే దానికి ఒక కెపాసిటీ ఉంటుంది సార్. ఇప్పుడు యాక్టివా కన్నా దాని కెపాసిటీ 150 kgs 200 kgs ఏదో ఉంటుంది. అంతవరకు మనుషులు మనమే ఉన్నాం, 100 చరిత్రం. తర్వాత మళ్ళీ ఇంకా 3-4 ఎందుకు, అవసరమే ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా కొత్తవి ఉన్నాయి. ద్విచక్ర వాహన ట్రిపుల్ రైడింగ్, అత్యవసర వాహనాలు నిరోధించడం, ఇది కూడా ఒక 10,000 జరిమానా. అంబులెన్స్, ఇప్పుడు ద్విచక్ర వాహనాలపై హెవీ లోడ్ ఉంది. హెవీ లోడ్ ఇన్ సెన్స్
దీనికి కూడా 1200 జరిమానా ప్లస్ 3 నెలలు లైసెన్స్ రద్దు. ఇంతకుముందు 100 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 1200 చేశారు. ఓకే. హెవీ లోడ్ ఏంటంటే వీడు ఒకడే వెళ్తాడు కానీ ఇటిన్ని వంకాయలు ఇటిన్ని టమాటాలు వేసుకొని వెళ్తాడు. నువ్వు దానికి కోసం ఆటోలు ఉన్నాయి కొన్నిటికి వెనకాల ఒక చిన్న ప్లేట్ ఇక్కడ దాకా జరిపి పెద్ద బుట్ట పెట్టేస్తాడు. అవునవును, అవి పెట్టొద్దు. అవును, నీకు ఆ వాహనం ఇచ్చింది నువ్వు నడపడానికి, ఏ వెహికల్ దానికోసం యూజ్ చేయాలి అర్థం చేసుకుంటాం. అయ్యో నువ్వు డైలీ చిన్న వ్యాపారివి, ఆ పూలు అమ్ముకుంటేనే నీకు జీవితం, ఆ పండ్లు అమ్ముకుంటే నీకు జీవితం, కానీ అది ప్రమాదకరం, ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, ఇబ్బంది. అందుకని చెప్పేసి దాన్ని 1200 జరిమానా ప్లస్ 3 నెలలు లైసెన్స్ రద్దు అదొకటి చేశారు. నెక్స్ట్ అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపినా ఇంతకుముందు 1000 ఉండే, ఇప్పుడు 2000. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ దీంట్లో పొల్యూషన్ గురించి మాత్రం రాయాల. మరి పొల్యూషన్ గురించి ఏంటో నాకు తెలియదు, అది కూడా ఇంపార్టెంట్, బట్ రాయాల. అది కాదు విజ్ఞాన్ గారు, ఇప్పుడు చట్టాలు మారుతున్నాయి, శిక్షలు ఉన్నాయి, ఫైన్లు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్రాఫిక్ రూల్స్ కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉండేవి. ఇప్పుడు చూస్తున్నాం కదా హైదరాబాద్ రోడ్ల మీద 30% దాకా హెల్మెట్ లేకుండా రూల్స్ని పట్టించుకోకుండా వెళ్ళే పరిస్థితి ఉంది. నేను కూడా మా ఏరియాలో ఎన్నోసార్లు ఆటోలు ఇష్టం వచ్చిన రోడ్డు మీద ఆపుతుంటే ఫొటోస్ తీసుకుంటే నేను సైట్లో పెట్టాను. ఏంటిదని మనం వెళ్తుంటే అడ్డంగా ఉంటాయి, ఆటో అక్కడ ఆపేసి వాడు బ్యారేజ్ చేస్తుంటాడు. సో చట్టాలు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటే. ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో జరిగింది ఏంటంటే వీడు 12:30 తర్వాత 1 గంట వరకు బార్ పెంచాడు. అంటే ట్రాఫిక్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా వదల్లా. చెప్తా వినండి, వీళ్ళు చేసిన మ్యాజిక్లు ఏంటంటే డబ్బు కోసమే ప్రయారిటీ ఇచ్చారు కానీ మనిషి సేఫ్టీకి ఎలా ఇచ్చాడు అంటే 1 గంట వరకు బార్లని పొడిగింపు. ఇక్కడ బార్ ఉందా, అక్కడ ఉంటారు నీ పోలీసు. తాగే వస్తాడు కదా పార్కింగ్ వేసుకొని, వీడు తిరిగి రాగానే పట్టుకుంటారు అనుకుంటాం డబ్బులది. ఇంతే గత వీళ్ళు చేసింది అదే. జస్ట్ ఎంత కావాలంటే అంత తాగండి, ప్రశాంతంగా తాగండి, మనస్ఫూర్తిగా తాగండి, మాకు దొరకండి, మాకు ఆదాయం ఇవ్వండి, మీరు బాగుపడండి, మమ్మల్ని బాగుపడండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్, మెట్రో పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ రోజుకి కొన్ని వందల టూ వీలర్స్ పార్క్ చేస్తూ ఉంటారు. అవును, రోజుకి 3 ట్రిప్పుల్లో పోలీసులు వచ్చేసి తీసుకెళ్తా ఉంటారు. జనం తెలియదు, వస్తారు టక్కన బండి పెడతారు, మెట్రోకి వెళ్ళిపోతారు, అక్కడ డిపో దగ్గర పెడతారు, బస్సు పాస్ తీసుకుంటారు, బస్సు బండి ఉండదు. నేను వచ్చేసరికి బండి ఉండదు. ఒకసారి నా వెహికల్ ఎట్లా అయిపోతే పోలీస్ స్టేషన్ పోతే ఏంటండి ఇది అక్కడ అంటే చిన్న కాగితం మీద ఇచ్చారు నో పార్కింగ్ అని. ఇది మన వర్షం వస్తే గాలి తడిచి ఎగిరిపోతుంది, A4 పేపర్ మీద పెట్టి నో పార్కింగ్ పెట్టారు. టోయింగ్ జోన్ అని చెప్పేసి చూడు మేము పెట్టాం కదా. ఏంటండి అసలు ఇట్లా ఏంటి అంటే మేము రోజుకు 4 ట్రిప్పులు వస్తామండి, వచ్చినప్పుడు 50 బండ్లు వేసుకుపోతామండి. 50 బండ్లు ఒకదానికి 300 రూపాయలు, 5 3లో 15,000 రూపాయలు. 300 కాదు 500 కూడా తీసుకుంటారు. అంటే తీసుకునేంత వాళ్ళు ఎంతైనా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళని వచ్చి గట్టి గరిమాయించి ఆ 300కి అక్కడికే వెళ్ళదు. బండి తీసుకోవడానికి వచ్చిన మనిషిని కూడా చూస్తారనమాట. నీకు అది ఉందా, ఇది ఉందా, ఇది లేదా, అది లేదా అన్నీ అడిగేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రతి చోట మన అమీర్పేటలో బిగ్ బజార్ పక్కన అక్కడ వరుస పెట్టి కనీసం ఒక 500 బండ్లు ఉంటాయి. అన్ని పట్టుకెళ్ళి పక్కనే పంజాగుట్లో వెళ్ళి తెచ్చుకోవాలి. మంచి ఇన్కమ్ సోర్స్ లాగా అయిపోయింది, సూపర్ ఇన్కమ్ అసలు. అలా జనాలు ఎడిపోయినా పర్లేదు, మాకు మాత్రం ఇన్కమ్ కావాలనే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో గతంలో అలా చేశారు, ఇప్పుడు మాత్రం కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ గానే అయ్యాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు దీని ద్వారా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నో పార్కింగ్ అని పెట్టే బోర్డులు కూడా కొంచెం పెద్దగా పెడితే జనాలకు కూడా అర్థమవుతుంది. అంటే పాపం అంటే కావాలని ఎవడు పెట్టడు, తెలుసో తెలియదు. ఇప్పుడు మెట్రో దగ్గర ఎందుకు పెడతారు, వాడు ఎల్బీ నగర్ వెళ్ళాలి, ఆ బండి మీద వెళ్తే 200 పెట్రోల్ అవుతుంది, మెట్రోలో పోతే 40-50 రూపాయలతో టైం సేవ్ అవుతుంది, చిల్లర సేవ్ అవుతాయి, అన్ని సేవ్ అవుతాయి. కాబట్టి పాపం వాడు అక్కడ పెట్టుకుంటాడు. అది కాదు విజయ్ గారు, ఇప్పుడు నిన్నటి దాకా ఉండదు, ఈ రోజు రూల్ పెడతారు. గత నెల నుంచి అక్కడ బండి పెట్టిపోయేటువంటి ఒక ఎంప్లాయీ ఈ రోజు నీకు ఇక్కడ రూల్ మారిందని ఎట్లా తెలుస్తుంది? అవును, ఖచ్చితంగా ఒకసారి బకరా కావాల్సిందే ప్రతి ఒక్కరు. అవును, ఎప్పుడైనా సరే ఇట్లా రూల్స్ మారినప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు మార్చిన ట్రాఫిక్ రూల్స్ అయినా జనాలకి అవగాహన ప్రాపర్ గా కల్పించాలి. ప్రకటనలు చేస్తే వాడు కూడా కొంచెం అవునులే ఇక్కడ ఉండకూడదు, అలా చేయకూడదు అని తెలుస్తుంది. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వైట్ లైన్ లోపల మీరు బండ్లు పెట్టుకోవచ్చు. అవును, వైట్ లైన్ లోపల, వైట్ లైన్ దాటి పెట్టుకుంటేనే తీసుకెళ్తారు. లేదు, ఆ రూల్ కూడా లేదు ఇప్పుడు. లగడియాపూర్లో మన ఆఫీస్ దగ్గర ముందు ఒక కారు పెడుతూ వచ్చి ఫోటో తీస్తుండు. అదేంటి ఇక్కడ పెట్టచ్చు కదా అంటే లేదు సార్ ఇప్పుడు మారింది రూల్, కమిషనర్ మార్చారు, వైట్ దాని వరకు పెట్టినా కూడా మేము ఫైన్ వేస్తున్నాం. ఇందాకే జస్ట్ మారింది సార్ 12 o'clock. ఎవరికి కావాలి ఆ విషయం? మీరు పొద్దున్న 9 గంటలకు పెట్టుంటారు, 12 గంటలకు మారింది. చాలా దారుణం అది. ఆ వైట్ లైన్ అనేది ఇప్పుడు లేదట. రీసెంట్గా 1 week బ్యాక్ మన ఆఫీస్ ముందు వేరే కారు ఫోటో తీస్తుంటే ట్రాఫిక్ అతను అడిగా ఏంటి ఆ వైట్ లైన్ అవతల పెట్టచ్చు కదా అంటే లేదు సార్ ఇప్పుడు రూల్ మారింది,
కొత్త ట్రాఫిక్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత రూల్ మార్చారండి. ఇలా ఉంది. మేబీ అట్లీస్ట్ మన ద్వారా ఈ రూల్స్ 10 మందికి తెలిస్తే సంతోషం. వీళ్ళు ఏమన్నా ట్రిపుల్ రైడింగ్లు చేయడం అండ్ మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే చిరు వ్యాపారులు. ఇంతకుముందు వీళ్ళకి తెలియదు, పట్టుకుంటే వాళ్ళు ఇచ్చి పోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది మారింది. 1200 అయింది, పైగా 3 months లైసెన్స్ రద్దుకు వచ్చింది. చాలా సీరియస్ గా వీళ్ళు కూడా ఈ యాపిల్లు ఆరెంజ్లు అన్ని పెట్టుకుని అఫ్కోర్స్ అర్థం చేసిన పాపం వాడు అవే అమ్ముకోవాలి. కానీ నడపకుండా ఇలా తీసుకురావచ్చు, అదొకటి ఉంది. అంతే. రైట్. ఇది అండి ఏదైతే కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏవైతే వచ్చాయో అవి, వీటి మీద ప్రజలకి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. లేకుంటే చాలామంది అమాయకులు ఈ యొక్క ఫైన్లు కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.